పిచ్చికి పరాకాష్ట. ఒకప్పుడు దర్శకుడని చెప్పుకున్నవాడు ప్రస్తుతం అమ్మాయిలకి సంబంధించిన పాదాల దగ్గర చేసే చండాలపు పనుల గురించి అందరికీ తెలిసిందే. వాళ్ళతో పాటు తీసుకునే ఫోటోలు, దానికి ఎగబడేటువంటి వాళ్ళు మనందరికీ తెలిసిందే. ఎప్పుడు తాగడాలు, అమ్మాయిలతో కలిసి డాన్సులు చేయడాలు తప్ప వేరొకటి తెలీదని తనకు తాను దర్శకుడు అనుకుంటే చెప్పుకోదు. అందరూ కూడా ఆయన అలాగా దర్శకుడని చెప్పాలి. అయితే తాజాగా వర్మ బర్రెలక్క మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సో, 'వ్యూహం' సినిమాకి సంబంధించి ఇబ్బందుల మీద ఇబ్బందులైతే వస్తోంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్‌కి పోటీ చేసి ఓడిపోయిన బర్రెలక్క అంటే అందరికీ ఎంతో ఇష్టం. అలాగే తన గురించి అంతా చాలా పాజిటివ్‌గా అనుకుంటూ ఉంటారు. అలాంటిది బర్రెలక్క ఆమె గురించి చెప్పిన మాటలు ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది. సో, బర్రెలక్క కాస్త ఉంటుంది. బర్రెలు, లక్క ఆమె మాటలు కూడా వింటున్నారు. అందుకే ఆమెను బర్రెలక్క అంటారంటూ లాయర్ అయితే ఈ విషయాన్ని చెప్తూ అనవసరంగా తన గురించి ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టే ఆయన మీద కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. సో, మా ప్రాంతపు బిడ్డని అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ఆర్‌జీవి బతకాలనుకుంటే బ్లూ ఫిల్మ్స్ తీసుకొని బతకచ్చు, కానీ తమ ప్రాంతపు బిడ్డల్ని కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇటీవల పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా సంచలనం సృష్టించింది. మాజీ ఐపీఎస్లు, ఎన్ఆర్ఐలు, పలువురు సీనియర్ లాయర్స్, నటులు ఆమెకు మద్దతు తెలిపారు. ఆమె కోసం ప్రచారం కూడా చేశారు. అలాంటి ఆమెకు జగన్మోహన్ రెడ్డితో పాటు దర్శకుడు ఆర్‌జీవి కూడా స్వయంగా కామెంట్స్ చేయడం నిజంగా అది అవమానకరంగా ఉన్నాయని తెలుస్తోంది. బర్రెలక్కే మేలు నీకంటే అని పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పడం కూడా అవమానకరంగానే ఆమె భావిస్తోంది. ప్రస్తుతం ఆర్‌జీవీపై చేసిన కంప్లెయింట్‌పై అందరూ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ప్రస్తుతం బర్రెలక్కకు సంబంధించిన విషయంలో పలువురు సినీ నటులు కూడా ఆమెకు మద్దతు తెలుపబోతున్నట్టుగా సమాచారం. స్వయంగా ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తోంది. అనవసరంగా ఆమె ప్రమేయం లేకుండా ఆమె గురించినటువంటి విషయాల్లో ఇలా నెగెటివ్‌గా మాట్లాడడం కరెక్ట్ కాదని జూనియర్ ఎన్టీఆర్ ఆర్‌జీవీపై మండిపడినట్టుగా తెలుస్తోంది.